ఓం స్వస్తి. శ్రీ గణేశాయ నమః. మహర్షి వేదవ్యాస గురవే నమః. మహామహోపాధ్యాయ పద్మశ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు రచించిన మహాభారత సార సంగ్రహము అను కావ్యగ్రంథమునందలి ఆశ్వమేధిక పర్వము. ఈ కురువంశ వినాశానికి, సకల జనక్షయానికి తానే కారణం అనే భావం యుధిష్ఠిరుని మనస్సులో అతనిని నిరంతరము వేధిస్తూనే ఉంది. గంగానదిలో జలతర్పణాదులిచ్చి ధృతరాష్ట్రుని తీసుకొని గట్టుమీదికి వచ్చిన యుధిష్ఠిరుడు భీష్ముణ్ణి తలుచుకొని దుఃఖం ఆపుకోలేకపోయాడు. స్పృహ తప్పి నేల మీద పడిపోతుంటే కృష్ణుడు చూచి చెప్పగా వెంటనే భీముడు పట్టుకొన్నాడు. అతని పరిస్థితి చూచి మిగిలిన పాండవులు, రాజులు కంగారు పడ్డారు. పుత్రశోకంతో బాధపడుతున్న ధృతరాష్ట్రుడు యుధిష్ఠిరునితో, కురుశార్దూలా, లే, తరువాత చేయవలసిన పనులన్నీ చెయ్యి. ఈ భూమండలాన్ని క్షత్రధర్మానుసారం జయించుకొన్నావు. సోదరులతోనూ మిత్రులతోనూ కలిసి భోగాలు అనుభవించు. ఇప్పుడిక నీవు దుఃఖించడానికి కారణము ఏదీ నాకు కనపడదు. దుఃఖించవలసి వస్తే 9 కొడుకులను స్వప్నంలో దొరికిన ధనాన్ని పోగొట్టుకున్న నేను గాంధారి దుఃఖించాలి. శోచితవ్యం న పశ్యామి త్వయా ధర్మభృతాంబర, శోచితవ్యం మయా చైవ గాంధార్యా చ మహీపతే. యయో పుత్రశతం నష్టం స్వప్నలబ్ధం యథా ధనం. అశ్వమేధిక పర్వము 1:9-10. ఆనాడు విదురుడు చెప్పిన మాటలు వినకపోవడం చేత నేను ఇప్పుడు ఇలాంటి స్థితిలో ఉండవలసి వచ్చింది అన్నాడు. ధృతరాష్ట్రుని మాటలు విని యుధిష్ఠిరుడు మౌనంగా ఉండిపోయాడు. కృష్ణుడు యుధిష్ఠిరుని మనస్సుకు ధైర్యం చెబుతూ, రాజా, నీవు ఈ విధంగా దుఃఖిస్తుంటే పూర్వం మరణించిన నీ పితామహులకు సంతాపం కలుగుతుంది. వ్యాసుడు, భీష్ముడు, విదురుడు, నారదుడు చెప్పగా రాజధర్మాలన్నీ విన్నావు కదా. ఇంతమంది చేసిన ఉపదేశాలు విన్న తరువాత కూడా మూఢుడు వలె ప్రవర్తించడం మంచిది కాదు. నీవు యుద్ధంలో చంపిన శూరులందరూ ధైర్యంగా పోరాడి మరణించిన వారే, కానీ యుద్ధం నుండి పారిపోతూ చంపబడలేదు. ఆ విధంగా వాళ్ళందరూ వీరస్వర్గం చేరారు. రణరంగంలో మరణించిన వాళ్ళెవ్వరినీ కావాలన్నా చూడలేం కదా. అలా జరగవలసి ఉంది, జరిగింది, దుఃఖించకు అన్నాడు. కృష్ణ, నీకు నా మీద ఎంత స్నేహభావం ఉన్నదో నాకు పూర్తిగా తెలుసు. నాకు అనేకమైన ఉపకారాలు చేశావు, అనేక విధాల రక్షించావు. నేను వనానికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను, అనుజ్ఞ ఇయ్యి.
పితామహుణ్ణి కర్ణుణ్ణి చంపించి నేను చేసిన పాపం ఎలా పోతుందో చెప్పు అన్నాడు యుధిష్ఠిరుడు. ఆ మాటలు విని వ్యాసుడు, యుధిష్ఠిరా, నీకు మేం ఎన్ని మాటలు బోధించినా మళ్ళీ మొదటికే వస్తున్నావు. మోక్షధర్మాలన్నీ విన్నావు. అనేక పర్యాయాలు నేను నీ సందేహాలన్నీ తీర్చాను. మేం చెప్పిన మాటల మీద నమ్మకం లేక చెప్పినవన్నీ మరచిపోతున్నావు. ఏ పాపాల పరిహారానికి ఏం ప్రాయశ్చిత్తం చేసుకోవాలో విన్నావు. రాజధర్మాలు, దానధర్మాలు అన్నీ విన్నావు. మళ్ళీ అజ్ఞానంతో ఎందుకు ఇలా మోహం చెందుతున్నావు? యుధిష్ఠిరా, నీ ఆలోచనలేవి సరిగా ఉన్నట్లు నాకు తోచదు. ఏ మానవుడు కూడా స్వతంత్రించి ఏ పని చేయజాలడు. మంచి పనైనా చెడ్డ పనైనా ఈశ్వరుడు చేయిస్తేనే చేస్తాడు. అలాంటప్పుడు ఈ ఏడ్పులన్నీ ఎందుకు? యుధిష్ఠిరా, తవ ప్రజ్ఞా నా సమ్యగతి మే మతి న హి కశ్చిత్ స్వయం మర్త్యః స్వవశః కురుతే క్రియాం. ఈశ్వరేణ చ యుక్తేర్ధే సాధ్వసాధు చ మానవః కరోతి పురుషః కర్మ తత్ర కా పరిదేవనా. ఆశ్వమేధిక పర్వం 3:1-2. కాదు, నేను పాపం చేశాను అని అనుకుంటున్నావా? చెబుతాను విను. పాపాలు చేసిన వాళ్ళు తపస్సుల చేత, క్రతువుల చేత, దానాల చేత పాపాలను పూర్తిగా తొలగించుకొనవచ్చును. తపోభిః క్రతుభిశ్చైవ దానేన చ యుధిష్ఠిర తరంతి నిత్యం పురుష ఏ స్మ పాపాని కుర్వతే. ఆశ్వమేధిక పర్వము 3-4. దశరథ కుమారుడైన రాముడు చేసినట్లు మీ పూర్వపురుషుడైన దుష్యంతపుత్రుడు భరతుడు చేసినట్లు అశ్వమేధయాగం చెయ్యి అన్నాడు. వ్యాసుని మాటలు విని యుధిష్ఠిరుడు, ద్విజోత్తమా, అశ్వమేధం మొత్తం భూమండలాన్నే పవిత్రం చేస్తుంది, సందేహం లేదు. అయితే నాకొక క్లేశం ఉంది, చెబుతాను విను. ఇంత గొప్ప జ్ఞాతివధ చేసిన నేను అల్పమైన దానం కూడా ఇవ్వగల పరిస్థితిలో లేను. నా వద్ద ధనం లేదు. ఇంకా గాయాలు మానకుండా కష్టాలలో ఉన్న ఈ బాలులైన రాజకుమారులను నాకు ధనం తెచ్చి ఇవ్వండి అని యాచించజాలను. నాతూ బాలానిమాన్ దీనానుత్సహే వసు యాచితం తథైవార్ద్రవణాన్ కృచ్ఛే వర్తమానాన్ నృపాత్మజాన్. అశ్వమేధిక పర్వము 3:13. చేతులారా భూమండలాన్నంతా నశింపచేసి యజ్ఞం చేస్తాను, పన్ను ఇవ్వండి అని ఎలా అడగగలను? దుర్యోధనుని మూలాన రాజులందరూ మరణించారు. ధనం కోసమే అతడా పనిచేశాడు. ఇప్పుడు ధనాగారం పూర్తిగా శూన్యం అయిపోయింది. అశ్వమేధయాగంలో భూమండలాన్నంతని దక్షిణగా ఇవ్వాలని శాస్త్రం చెబుతూ ఉన్నది కదా. భూమండలానికి ప్రతినిధిగా ఏదో కొంచెం భూమి ఇచ్చి ఇదే భూమండలం అనుకోండి అని నేను చెప్పలేను. అందుచేత నేను ఇప్పుడు ఏమి చెయ్యాలో నువ్వే సాచివ్యం చెయ్యాలి, అనగా
సలహా చెప్పాలి అన్నాడు. వ్యాసుడు ఆలోచించి, ధర్మరాజా, పూర్వం మరుత్తుడు అను మహారాజు హిమవత్ పర్వతం మీద అశ్వమేధయాగం చేసి బంగారు రాసులు ఋత్విక్కులకు దక్షిణగా ఇచ్చాడు. ఆ బ్రాహ్మణులు ఆ హిరణ్య రాసులు అక్కడనే విడిచి వెళ్ళిపోయారు. నీవు ఆ హిరణ్యరాసులు తెచ్చుకొని అశ్వమేధం చెయ్యి అన్నాడు. ఆ మరుత్త మహారాజు ఎవరు, ఎప్పుడు యజ్ఞం చేశాడు అని యుధిష్ఠిరుడు అడుగగా వ్యాసుడు, ఇంద్రునితో పోటీపడి మరుత్తుడు అశ్వమేధయాగం చేయడం, ఇంద్రుని పురోహితుడైన తన అన్నగారే అయిన బృహస్పతితో పోటీ పడి సంవర్తుడను మహాప్రభావశాలి అయిన ముని ఆ యజ్ఞం చేయించడం మొదలైన వృత్తాంతం యుధిష్ఠిరునికి సవిస్తరంగా చెప్పాడు. 4 నుంచి 10 అధ్యాయాలు వరకు. కృష్ణుడు వ్యాసుడు చెప్పినట్లు యజ్ఞ యాగాదులు ఆచరించమని బోధిస్తూ ఇలా అన్నాడు. యుధిష్ఠిరా, వక్రమైన దంతామృత్యుస్థానం అనగా మృత్యువుకు హేతువు, రుజుత్వం అనగా కుటిలత్వం లేకుండా వ్యవహరించడం, బ్రహ్మస్థానం మోక్షహేతువు. ముఖ్యంగా తెలుసుకొనవలసిన విషయం ఇదే. మిగిలినదంతా ఏమి చెప్పినా వ్యర్థ ప్రలాపమే. సర్వం జిహ్వం మృత్యుపదమార్జవం బ్రహ్మణః పదం పితా ఏతావాన్ జ్ఞాన విషయ కిం ప్రలాపః కరిష్యతి. అశ్వమేధిక పర్వము 11:4. నువ్వు చేయవలసిన పని పూర్తి చేయలేదు, శత్రువులను జయించనూ లేదు. ఎందుచేతననగా నీలోనే ఉన్న శత్రువును తెలుసుకొనలేకుండా ఉన్నావు. ఈ విషయంలో పెద్దలు ఒక కథ చెబుతారు. పూర్వం ఇంద్రునికి వృత్రాసురునికి యుద్ధం జరిగినప్పుడు వృత్రుడు భూమిని ఆక్రమించి దాని సారమైన గంధం హరించాడు. ఇంద్రుడు కోపించి వజ్రం ప్రయోగించగా జలంలో ప్రవేశించి దాని సారమైన రసం హరించాడు. ఇంద్రుడు వజ్రం ప్రయోగించగా అతడు వాయువులో ప్రవేశించి దాని సారమైన స్పర్శ హరించాడు. ఇంద్రుడు వజ్రం ప్రయోగించగా ఆకాశంలో ప్రవేశించి దాని సారమైన శబ్దం హరించాడు. ఇంద్రుడు వజ్రం ప్రయోగించగా వృత్రుడు ఇంద్రునిలోనే ప్రవేశించాడు. వృత్రాసురుడు ఆవహించగానే ఇంద్రుడు మోహం చెందాడు. అప్పుడు వశిష్ఠుడు రథంతర సామచేత అతని మోహం తొలగించగా ఇంద్రుడు వజ్రాయుధం ప్రయోగించి తనలోనే ఉన్న వృత్రాసురుణ్ణి వధించాడు. నువ్వు యుద్ధంలో బాహ్య శత్రువులను జయించాననుకుంటున్నావు, కానీ నీ అంతరశత్రువు మమకారం నిన్ను పీడిస్తూనే ఉంది. దాన్ని జయించి నా వాళ్ళు మరణించారు, నా వాళ్ళని నేనే చంపివేశాను అను భావం తొలగించుకొని ధర్మంగా రాజ్యం ఏలుకో అని బోధించాడు. ఇంతవరకు వ్యాస కృష్ణాదులు చెప్పిన మాటలతో యుధిష్ఠిరుని మనస్సులోని శోకం పూర్తిగా తొలగి అతడు సహజ స్థితికి వచ్చాడు. ఆ మునులందరితో యుధిష్ఠిరుడు, మహాత్ములారా, మీ మాటల చేత నా మనస్సులోని భారం అంతా పూర్తిగా తొలగిపోయింది.
నేను చేసిన దానిలో అత్యల్పమైన పాపం కూడా లేదని నాకు నమ్మకం కలిగింది. మీరు చెప్పినట్లు హిమవత్ పర్వతం నుండి సువర్ణం అంతా తీసుకుని వచ్చి యాగం చేసి దేవతలను కూడా సంతోషపెడతాను అన్నాడు. ఆ మాటలు విని మునులు అందరూ సంతోషించి అంతర్ధానం పొందారు. యుధిష్ఠిరుడు బంధుమిత్రాదులతో నగరంలో ప్రవేశించి రాజ్యం పాలించాడు. ప్రజలందరూ అతని పాలనలో చాలా సుఖంగా ఉన్నారు. కృష్ణుడు తనకు అత్యంత ప్రియులైన పాండవులతో కలిసి హస్తినపురంలోనే చాలా కాలం ఉండిపోయాడు. కృష్ణార్జునులు కలిసి వివిధ ప్రదేశాలలో తిరుగుతూ తీర్థయాత్రలు చేస్తూ అప్పుడప్పుడు మయసభలో ఉంటూ కాలం గడిపారు. మయసభలో వాళ్ళిద్దరూ ఉన్నప్పుడు ఒకనాడు అర్జునుడు మాటల సందర్భంలో, కేశవ, యుద్ధ ప్రారంభంలో నీవానాడు నాకు ఎన్నో అద్భుతమైన విషయాలు బోధించావు కదా. నా మనస్సు సరిగా లేకపోవడం చేత అవన్నీ నేను మరచిపోయాను. యత్తద్ భగవతా ప్రోక్తం పురా కేశవ సౌహృదాత్ తత్సర్వం పురుషవ్యాఘ్ర నష్టం మే భ్రష్టచేతసః. ఆశ్వమేధం పర్వం 16:6. ఆ విషయాలన్నీ మళ్ళీ వినాలని ఉంది అన్నాడు. ఆ మాటలు విని కృష్ణుడు, అవును, ఆనాడు రహస్యమైన సనాతన ధర్మం బోధించాను. నీ బుద్ధి సరిగా లేకపోవడం చేత నువ్వు జాగ్రత్తగా గ్రహించినట్లు లేదు. నువ్వు ఇలా మరచిపోవడం నాకు నచ్చలేదు. ఆ విషయాలన్నీ మళ్ళీ చెప్పమంటే నాకు మాత్రం ఎలా గుర్తు ఉంటాయి? నువ్వు దుష్టమైన మేధాశక్తి గల శ్రద్ధాశూన్యుడవుగా కనపడుతున్నావు. అదంతా మళ్ళీ చెప్పడం కష్టం. అబుద్ధ్యా నాగ్రహీర్యస్త్వం తన్మే సుమహద ప్రియం న చ సాధ్య పునర్భూయః స్మృతిర్మే సంభవిష్యతి. నూనమశ్రద్ధదానోసి దుర్మేధాహ్యసి పాండవ న చ శక్యం పునర్వక్తుమశేషేణ ధనంజయ. ఆశ్వమేధిక పర్వము 16, 10, 11. అయితే ఆనాడు నేను చెప్పిన విషయాలతో సంబంధం ఉన్న కొన్ని ఇతిహాసాలు చెబుతాను విను అని అంటూ కొంతమంది మహాత్ముల మధ్య జరిగిన సంవాదాలు ఉదాహరిస్తూ కొన్ని ధర్మ విషయాలు, కొన్ని ఆధ్యాత్మిక విషయాలు బోధించాడు. ఈ విధంగా బోధించి కృష్ణుడు, అర్జునా, యుద్ధ ప్రారంభంలో ఈ విషయాలే నేను నీకు చెప్పి ఉన్నాను. వీటి మీద మనస్సు నిలుపుకో. పూర్వమప్యేతదేవోక్తం యుద్ధకాల ఉపస్థితే మయా తవ మహాబాహో తస్మాదత్ర మనఃకురు. ఆశ్వమేధిక పర్వం 51, 49. ఈ ధర్మాన్ని శ్రద్ధగా ఆచరిస్తే సర్వ పాప వినిర్ముక్తుడవై మోక్షం పొందుతావు అన్నాడు. కృష్ణుడు ద్వారకకు వెళ్ళుట. కృష్ణార్జునులు ఇంద్రప్రస్థంలోని మయసభలో కొన్ని రోజులు గడిపి హస్తినాపురానికి తిరిగి వెళ్ళారు. మా తండ్రి గారైన వసుదేవుణ్ణి చూచి చాలా కాలం అయింది. ఆయనను
మా తల్లిని ఇతర బంధువులను చూడడానికి ద్వారకకు వెళ్ళాలి. మీ అన్నగారి అనుమతి తీసుకొని ఇక నేను ద్వారకకు వెడుతాను అని కృష్ణుడు అర్జునునితో అంతకు ముందే చెప్పి ఉన్నాడు. కృష్ణార్జునులిద్దరూ హస్తినాపురం చేరగానే ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి, విదురుడు, ధర్మరాజు మొదలైన పెద్దవాళ్లందరినీ కలిసి పాదాభివందనం చేసి పాంచాలి, సుభద్ర మొదలైన వాళ్ళనందరినీ పలకరించారు. కృష్ణుడు ఆ రోజు రాత్రి అర్జునుని భవనంలో నివసించాడు. మరునాడు ప్రాతకాలం కృష్ణార్జునులు ధర్మరాజు దగ్గరికి వెళ్ళారు. అతడు ప్రీతిపూర్వకంగా వాళ్ళిద్దరినీ పలకరించి ఏదో చెప్పదలుచుచున్నట్లున్నారు అన్నాడు. అర్జునుడు వినయపూర్వకంగా, రాజా, వాసుదేవుడు మన దగ్గరికి వచ్చి చాలా కాలం అయినది కదా, నీ అనుజ్ఞ తీసుకొని ద్వారకకు వెళ్ళి తండ్రి గారిని చూడాలనుకుంటున్నాడు. అయం చిరోషితో రాజన్ వాసుదేవః ప్రతాపవాన్ భవంతం సమనుజ్ఞాప్య పితరం ద్రష్టుమిచ్చతి. ఆశ్వమేధిక పర్వం 52-42. ఆ మాట విని యుధిష్ఠిరుడు, పుండరీకాక్ష, నీ తండ్రి మా మాతులుడు అయిన వసుదేవుణ్ణి, దేవకీదేవిని చూడడానికి క్షేమంగా ద్వారకాపురికి వెళ్ళు. మాతులునికి, బలరామునికి, పెద్దలకు నన్ను, నా సోదరులను గుర్తుచేసి మా అందరి మన్ననలు అందజెయ్యి. నీ తండ్రిని, యాదవులను, ఇతర బంధువులను చూచి నువ్వు మళ్ళీ అశ్వమేధ యాగానికి రావాలి. కేశవ, నీ అనుగ్రహం చేతనే మేం ఈ భూమినంతని పొందగలిగాం, శత్రువులను నిర్మూలించగలిగాం. యం చ వసుధా కృత్స్నా ప్రసాదాత్ తవ కేశవ అస్మానుపగత వీర నిహతాశ్చాపి శత్రవః. ఆశ్వమేధిక పర్వం 52-50. కృష్ణుడు ధర్మరాజుకు అభివాదనం చేసి మేనత్తయైన కుంతి వద్దకు వెళ్ళి ఆమెకు అభివాదనం చేశాడు. కుంతి ధర్మరాజుల అనుమతితో సుభద్రను కూడా తన వెంట తీసుకుని ద్వారకకు బయలుదేరాడు. కృష్ణునితో సాత్యకి కూడా ఉన్నాడు. కృష్ణుడు ద్వారకాపురి చేరేసరికి యాదవులందరూ రైవతక పర్వతం మీద చేరి ఏదో ఉత్సవం చేసుకుంటున్నారు. కృష్ణుడు తన బంధుమిత్రాదులను అక్కడనే కలిసి చాలామంది వృష్ణంధకులు కూడా రాగా తన భవనం చేరాడు. తల్లిదండ్రులకు పాదాభివాదనం చేసి బంధువులతో కలిసి అనేక విషయాలు ముచ్చటించుకుంటూ కొంత సమయం గడిపాడు. కౌరవుల మధ్య, పాండవుల మధ్య ఘోరమైన సంగ్రామం జరిగిందని విన్నాను. నువ్వు అదంతా ప్రత్యక్షంగా చూచి ఉంటావు కదా, ఏమైందో చెప్పు అని వసుదేవుడు అడగగా కృష్ణుడు 18 రోజులు జరిగిన యుద్ధము కూడా కళ్లకు కట్టినట్లు వర్ణించి చెప్పాడు. మహాత్ములైన క్షత్రియ వీరులు చేసిన అద్భుతమైన పనులు వర్ణించి చెప్పాలంటే 100 సంవత్సరాలు కూడా చాలవు. చాలా సంక్షిప్తంగా చెబుతున్నాను, వినండి. భీష్ముడు యుద్ధ ప్రారంభంలో 11 అక్షౌహిణుల కౌరవ సైన్యానికి సేనానాయకుడయ్యాడు. అర్జునుని చేత రక్షింపబడుతున్న
శిఖండి పాండవుల 7 అక్షౌహిణుల సైన్యానికి సేనాపతిగా ఉన్నాడు. కాని వెనుక దృష్టద్యుమ్నుడు సేనాపతి అని చెప్పబడింది. 10 రోజులు యుద్ధం జరిగింది. శిఖండి అర్జునుడు భీష్ముణ్ణి బాణవర్షంతో పీడించగా ఆయన శరతల్పం మీద శయనించి ఉత్తరాయణం వచ్చిన తరువాత ప్రాణాలు విడిచాడు. అప్పటికి మిగిలిన 9 అక్షౌహిణుల కౌరవ సేనకు మహావీరుడైన ద్రోణాచార్యుడు సేనాపతి అయ్యాడు. ఆయనకు కృపకర్ణాదులు రక్షకులుగా ఉన్నారు. పాండవ సైన్యానికి భీముడు రక్షకుడుగా ఉండగా దృష్టద్యుమ్నుడు సేనానాయకుడయ్యాడు. 5 రోజులు జరిగిన యుద్ధంలో చాలా వరకు వీరులందరూ మరణించారు. బాగా అలసిపోయి ఉన్న ద్రోణాచార్యుడు దృష్టద్యుమ్నునికి వశమైపోయాడు. అప్పటికి మిగిలిన 5 అక్షౌహిణుల కౌరవ సైన్యానికి కర్ణుడు సేనానాయకుడు అయ్యాడు. 3 అక్షౌహిణుల పాండవ సైన్యాన్ని అర్జునుడు పాలించాడు. 2వ రోజునే కర్ణుడు అగ్నిలో పడిన మిడతవలే అర్జునుని చేతిలో మరణించాడు. మిగిలిన 3 అక్షౌహిణుల కౌరవ సైన్యానికి శల్యుడు సేనాపతి అయ్యాడు. చాలా వరకు సైన్యం అంతా నశించిపోగా మిగిలిన 1 అక్షౌహిణి సైన్యాన్ని నడుపు యుధిష్ఠిరుడు అర్ధ దివసం మాత్రమే జరిగిన యుద్ధంలో శల్యుణ్ణి వధించాడు. ఈ ఆపదలన్నింటికీ విరోధానికి మూల కారణమైన శకునిని సహదేవుడు వధించాడు. శకుని మరణించగానే దుర్యోధనుడు గదాపాణి అయి హ్రదంలో దాగికొన్నాడు. అతడక్కడ ఉన్నట్లు తెలిసిన భీముడు గదాయుద్ధంలో వానిని రాజులు అందరూ చూస్తుండగా వధించాడు. రాత్రి పాండవ సైన్యం అంతా శిబిరంలో నిద్రిస్తుండగా తండ్రిని చంపినందుకు పగబట్టిన అశ్వత్థామ ఆ సైన్యాన్నంతని సంహరించాడు. పాండవుల పుత్రులందరూ మిత్రులు సైన్యము నశించగా ఇంక పాండవ పక్షంలో పాండవులు 5గురు నేను సాత్యకి మిగిలి ఉన్నాం. కౌరవ పక్షంలో కృపుడు కృతవర్మ అశ్వత్థామ యుద్ధం నుండి బయటపడ్డారు. పాండవులను ఆశ్రయించడం చేత యుయుత్సువు కూడా మిగిలాడు. విదుర సంజయులు ధర్మరాజును ఆశ్రయించారు. తండ్రి, 18 రోజులు ఆ విధంగా జరిగిన ఆ యుద్ధంలో క్షత్రియులందరూ ప్రాణాలు వదిలి స్వర్గం చేరారు. ఈ యుద్ధ వృత్తాంతం విన్న యాదవులందరూ చాలా దుఃఖించారు. యుద్ధ వృత్తాంతం అంతా తండ్రికి నివేదించిన కృష్ణుడు ఆయన దుఃఖిస్తాడనే ఉద్దేశంలో అభిమన్యు వధ విషయం దాటవేశాడు. అభిమన్యోర్వధం వీరః సోత్యక్రామ మహామతి. ఆశ్వమేధిక పర్వం 61:2. మా దౌహిత్రవధం శ్రుత్వా వసుదేవో మహాత్యయం దుఃఖశోకాభిసంతప్తో భవేదితి మహామతి. ఆశ్వమేధం పర్వం 61:3. ప్రక్కనే ఉన్న సుభద్ర అభిమన్యుని విషయం కూడా చెప్పు అంటూ స్పృహ తప్పి తండ్రి పాదాల చెంత పడిపోయింది. అభిమన్యు వదను గూర్చి వినగానే వసుదేవుడు కూడా మూర్ఛిల్లాడు. కృష్ణుడు అతనిని సేదదీర్చి మెల్లమెల్లగా అభిమన్యుణ్ణి కౌరవ వీరులందరూ కలిసి ఏ విధంగా అధర్మయుద్ధంలో వధించారో చెప్పాడు. వ్యాసుడు ఉత్తరను
అర్జునుణ్ణి ఓదార్చి ధర్మరాజునకు అశ్వమేధం చేయుమని చెప్పుట. అభిమన్యుడు మరణించిన నాటి నుండి ఉత్తర ఆహారం తీసుకొనలేదు. ఆ విధంగా ఆమె గర్భంలోని శిశువు గర్భంలోనే అణిగిపోయే పరిస్థితి ఏర్పడింది. అప్పుడు దివ్య దృష్టితో ఆ విషయం తెలుసుకున్న వ్యాసుడు వచ్చి కుంతి సమక్షంలో ఉత్తరతో ఇలా చెప్పాడు: యశస్విని, నువ్వు ఈ విధంగా శోకంతో కృంగిపోకూడదు. వాసుదేవుని ప్రభావం చేత నీకు మహాతేజస్శాలి అయిన పుత్రుడు పుడతాడు. నేను కూడా చెబుతున్నాను, పాండవుల తరువాత అతడు ఈ భూమండలాన్నంతని పాలిస్తాడు. అవే మాటలు అర్జునునికి కూడా చెప్పి వ్యాసుడు అతనిని ఓదార్చాడు. ఆ మాటలు విని అర్జునుడు శోక విముక్తుడై సంతోషించాడు. ఆనాడు మొదలు శిశువు గర్భంలో శుక్లపక్ష చంద్రుడు వలె క్రమక్రమంగా పెరిగాడు. తరువాత వ్యాసుడు, నీవు మనం అనుకున్న విధంగా అశ్వమేధయాగం చెయ్యి అని యుధిష్ఠిరునితో చెప్పి అంతర్ధానం చెందాడు. పాండవులు ధనం తీసుకుని రావడానికి వెళ్ళుట. వ్యాసుని మాటలు విన్న యుధిష్ఠిరునికి అశ్వమేధయాగం చెయ్యాలన్న కోరిక దృఢమైంది. అతడు తమ్ములనందరినీ పిలిచి వాళ్లతో, కృష్ణుడు, వ్యాసుడు, భీష్ముడు వీరందరూ కూడా మనం అశ్వమేధయాగం చేస్తే మంచిదని చెప్పారు కదా, అది చేస్తే మనకు ఇప్పుడు భవిష్యత్తులోనూ కూడా హితం కలుగుతుంది. ప్రస్తుతం భూమండలం అంతా రత్నవిహీనం అయిపోయింది కదా. వ్యాసుడు చెప్పినట్లు మరుత్తుడు హిమాలయం మీద విడిచిన హిరణ్యం అంతా తీసుకొని వద్దామా? అలా చేయడం మంచిదా కాదా? మనం అలా చేయగలమా, చేయలేమా? భీమసేన, నీ అభిప్రాయం ఏమిటి అన్నాడు. భీముడు వినయపూర్వకంగా, రాజా, వ్యాసుడు చెప్పినట్లుగా హిమాలయ పర్వతం మీదనున్న ధనం తీసుకొని వద్దాం. మహాత్ముడైన గిరీశుణ్ణి ప్రార్థిస్తే ఆయన తప్పక అనుమతిస్తాడు. ఆయన అనుమతించిన తరువాత అక్కడున్న రక్షకులు అడ్డు చెప్పరు అన్నాడు. అర్జున, నకుల, సహదేవులు కూడా అలా చేద్దాం అన్నారు. యుధిష్ఠిరుడు సంతోషించి ధృతరాష్ట్రునకు ఆ విషయం తెలిపి అతని అనుజ్ఞ తీసుకున్నాడు. యుయుత్సువును ధృతరాష్ట్రాదుల సంరక్షణకై అక్కడనే ఉంచి పాండవులందరూ ఒక శుభముహూర్తాన స్వస్తి వచనాదులన్నీ చేయించుకొని సైన్యంతో ధనం తీసుకొని రావడానికై హిమాలయానికి బయలుదేరారు. హిమాలయ పర్వతం చేరి అక్కడ సమతల ప్రదేశంలో పూజాహోమాదులు నిర్వర్తించారు. ఆనాటి రాత్రి వారందరూ ఉపవాసం ఉంటూ దర్భాసనాల మీద శయనించారు. మరునాడు శాస్త్రోక్త నియమాలను పాటిస్తూ శివునకు పూజలు చేసి అనేక విధాలైన పదార్థాలు, భోజ్యాలు, మాంసాలు సమర్పించారు. శివుని కింకరులకు, యక్షులకు పుష్పోపహారాదులు సమర్పించారు. పూజా బలి కార్యక్రమాలన్నీ పూర్తి చేసి యుధిష్ఠిరుడు అక్కడ ధనం గుప్తంగా దాచి ఉంచిన ప్రదేశాలు తవ్వించి పెద్ద పెద్ద బాణలులు, విచిత్రమైన వేలకొలది పాత్రలు బయటకు తీయించాడు. ఆ పాత్రలలో ఉన్న ధనాన్నంతని వేల కొలది ఒంటెలు, గొర్రెలు, ఏనుగులు, బళ్ళు, రథాలు
మొదలైన వాటి మీద ఎక్కించుకొని హస్తినాపురానికి బయలుదేరారు. ప్రతి 2 క్రోసుల దూరంలో ఆగుతూ ప్రయాణం ముందుకు సాగించారు. పాండవులు ఆ ధనంతో హస్తినాపురం చేరకముందే కృష్ణుడు జరగబోయే అశ్వమేధ యాగం కొరకై బలరామునితోనూ సాత్యకితోనూ ప్రద్యుమ్నుడు మొదలైన పుత్రులతోనూ ఇంకా కొందరు యాదవ ప్రముఖులతోనూ కలిసి హస్తినాపురానికి వచ్చాడు. అన్నగారి వెంట సుభద్ర కూడా వచ్చింది. ధృతరాష్ట్రుడు, విదురుడు, యుయుత్సువు మొదలైన వారు చేసిన స్వాగత సత్కారాదులు గ్రహించి కృష్ణుడు అక్కడనే నివసించి ఉండగా ఉత్తర ప్రసవించింది. ఆ వార్త వినగానే అంతఃపురం అంతా హర్షధ్వానాలతో నిండిపోయింది. అయితే ఉత్తర క్షణంలోనే హర్షధ్వానాలు ఆగిపోయి హాహాకారాలు ధ్వనులు వినపడ్డాయి. ఆ శిశువు బ్రహ్మాస్త్రపీడితుడై నిశ్చేష్టుడై పడి ఉన్నాడు. స్త్రీల ఆర్తనాదాలు విని కృష్ణుడు తొందరపడుతూ అంతఃపురంలోనికి వెళ్ళాడు. ఏడుస్తూ తన వైపే వస్తున్న మేనత్త కుంతి, ఆమె వెనుక ద్రౌపది, సుభద్ర, ఇతర స్త్రీలు కనపడ్డారు. కృష్ణ, అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రం గర్భస్థ శిశువును చంపకుండా కాపాడతానని ఆనాడు నీవు ప్రతిజ్ఞ చేశావు కదా. శిశువు నిశ్చేష్టుడుగా ఉన్నాడు. వీని ప్రాణాలు నిలిపి జీవింపచేసి నీ ప్రతిజ్ఞ నిలుపుకో అంటూ కుంతి విలపిస్తూ కృష్ణుణ్ణి ప్రార్థించింది. కౌరవ వంశం అంతా ఈ పిల్లవాని మీద ఆధారపడి ఉంది. ఏదో విధంగా నువ్వు వీనిని బ్రతికించాలి అని అంటూ కుంతి ఇంకా ఇలా చెప్పింది. నీ మేనల్లుడు అభిమన్యుడు ఉత్తరా, నీకు పుట్టబోయే కుమారుణ్ణి నేను చదువు కోసం మా మేనమామ దగ్గరికి పంపుతాను. అక్కడికి వెళ్ళి అతడు యాదవుల ఇంట్లో ఉంటూ ధనుర్వేదము, విచిత్రములైన అస్త్రాలు, నీతిశాస్త్రము అభ్యసిస్తాడు అంటూండేవాడట. అబ్రవీత్కిల దాసార్హ వైరాటీమార్జునిస్తదా మాతులస్య కులం భద్రే తవ పుత్రో గమిష్యతి గత్వా వృష్ణందకకులం ధనుర్వేదం గ్రహీష్యతి అస్త్రాణి చ విచిత్రాణి నీతిశాస్త్రం చ కేవలం. కృష్ణ, మేము అందరము వేడుకుంటున్నాం. నీ మేనల్లుని మాట నిజం అయ్యేటట్లు చెయ్యి. సుభద్ర కూడా అతి దీనంగా విలపిస్తూ పిల్లవాణిని బ్రతికించమని అన్నగారిని అనేక విధాల ప్రార్థించింది. ఆ విధంగా ఆక్రందిస్తున్న వాళ్ళందరికీ ధైర్యం చెబుతూ కృష్ణుడు సూతికాగృహంలో ప్రవేశించాడు. ఆ సూతికాగృహం అంతటా దాని రక్షణం కొరకై అనేక వస్తువులు, దీపాలు, ధూపాలు, అగ్నులు ఏర్పరిచి ఉన్నాయి. కొందరు ముత్తైదువులు నిలబడి ఉన్నారు. బిషగ్వరులు నిరీక్షిస్తున్నారు. ఆ ఏర్పాట్లన్నీ చూచి కృష్ణుడు సాధు సాధు అంటూ మెచ్చుకున్నాడు. సంతోషంతో వికసించిన ముఖంతో శ్రీకృష్ణుడు అలా అనడం చూచి ద్రౌపది తొందరగా ఉత్తర దగ్గరకు వెళ్ళి, మావయ్య మధుసూదనుడు నీ దగ్గరికి వస్తున్నాడు అని ఆమెకు చెప్పింది. వెంటనే ఆమె కళ్ళు తుడుచుకొని మాట సవరించుకుంటూ వస్త్రాలు సర్దుకుని కూర్చుంది. కృష్ణుడు దగ్గరకు రాగానే ఆమె దీనంగా విలపిస్తూ, పుండరీకాక్ష, నా పిల్లవానిని బ్రతికించు. ఈ పిల్లవాడు ఈ విధంగా పుడతాడని యుధిష్ఠిరుడు గాని, భీమసేనుడు గాని,
నువ్వు గాని ముందుగానే నాకు చెప్పి ఉంటే నేనింతకాలం పుత్రాశతో జీవించి ఉండేదానను కాను. అభిమన్యుని వెనుకనే నేను కూడా వెళ్ళిపోయి ఉండేదానిని అని అంటూ స్పృహ తప్పి నేల మీద పడిపోయింది. ప్రక్కనున్న స్త్రీలు ఆమెను లేవదీసి ఉపచారాలు చేసి ఓదార్చారు. అప్పుడు కృష్ణుడు ఆచమనం చేసి ఆ బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించి, ఉత్తరా, దుఃఖించకు, నా మాట అసత్యం కాదు, ఇదిగో చూడు, పిల్లవాడు జీవించాడు అంటూ ఆ శిశువుని జీవింపచేశాడు. బ్రహ్మాస్త్రం బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళిపోయింది. శిశువు మెల్లమెల్లగా కదలడం ప్రారంభించాడు. వాని కాంతి ఆ గృహమంతా వ్యాపించింది. ఉత్తర, కుంతి, ద్రౌపది, సుభద్ర మొదలైన అక్కడనున్న స్త్రీలు, ఇతరులు కూడా చాలా సంతోషించారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కృష్ణుణ్ణి వేనోళ్ళ స్తుతించారు. ఉత్తర లేచి కృష్ణునికి నమస్కరించి పిల్లవాని చేత నమస్కారం పెట్టించింది. కృష్ణుడు సంతోషపూర్వకంగా అనేకమైన అమూల్య రత్నాలు బహూకరించి ఆ పిల్లవానికి కులం అంతా క్షీణం అయిపోయినప్పుడు దానిని రక్షించడానికి పుట్టాడు కాన పరీక్షిత్ అని పేరు పెట్టాడు. పరీక్షిణే కులే యస్మాద్ జ్ఞాతో యమభిమన్యుజ పరీక్షిదితి నామాస్య భవత్విత్యబ్రవీత్తడా. ఆశ్వమేధిక పర్వం 70:11. సరిగా పరీక్షిత్తు పుట్టిన 1 మాసానికి పాండవులు ధనభారంతో నగరానికి చేరుకున్నారు. వారు వస్తున్నట్లు తెలిసి నగరం అంతా చక్కగా అలంకరించారు. దేవాయతనాలలో పూజలు జరిపించారు. పౌరులు, వృష్ణి పుంగవులు నగరం బయటకు వాళ్లకు ఎదురేగి నగరానికి తీసుకుని వచ్చారు. ప్రాసాదంలో ప్రవేశించగానే పాండవులు పూజ్యక్రమానుసారంగా ధృతరాష్ట్రునికి, గాంధారికి, కుంతికి పాదాభివందనాలు చేసి ఇతర బంధువులనందరినీ తగు విధంగా గౌరవపూర్వకంగా కలుసుకున్నారు. పరీక్షిద్వృత్తాంతం విన్న ఆ పాండవులు ఆనందపరవశులై కృష్ణుణ్ణి పూజించి అనేక విధాల స్తుతించారు. ఇంతలో వ్యాసుడు వచ్చి అశ్వమేధయాగం చేయవలసిందిగా యుధిష్ఠిరుణ్ణి ఆదేశించి ఆశీర్వదించాడు. వ్యాసుని అనుజ్ఞ పొందిన యుధిష్ఠిరుడు కృష్ణునితో, పురుషోత్తమా, నాదొక ప్రార్థన ఉంది, దాని ప్రకారం నువ్వు చెయ్యాలి. నీ ప్రభావం చేత సంపాదించిన భోగాలనే మేం ఈనాడు అనుభవిస్తున్నాం. పరాక్రమం చేత, బుద్ధిబలం చేత ఈ భూమినంతని జయించినది నువ్వే. అందుచేత నువ్వు దీక్ష గ్రహించి అశ్వమేధయాగం చెయ్యాలి అన్నాడు. యుధిష్ఠిరుడు పలికిన ఆ మాటలకు సంతోషించి కృష్ణుడు, మహాబాహు, నువ్వు తప్ప ఇలా ఎవరు అనగలరు? నీవే ఈనాడు సర్వభూతాలకి ఉత్తమ గతి వని నా నిశ్చయం. కురువీరులలో ధర్మం చేత ప్రకాశిస్తున్నవాడవు నువ్వే. మేం అందరము నీకు లొంగి ఉండవలసిన వాళ్ళం. మా అందరికీ నీవు పూజ్యుడవు. ఈ యాగం చేయడానికి తగినవాడవు నువ్వే. అందుచేత నువ్వు ఈ యాగం చెయ్యి. మేం ఏమి పనులు చెయ్యాలో ఆజ్ఞాపించు. నువ్వు ఏ పని చేయమంటే అది చేస్తాను.
సత్యం చెబుతున్నాను, నువ్వు ఈ అశ్వమేధయాగం చేస్తే భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు కూడా చేసినట్లే. భీమసేనార్జునౌ చైవ తథా మాద్రవతీసుతౌ ఇష్టవంతో భవిష్యంతి త్వయీష్టవతి పార్థివే. అశ్వమేధిక పర్వము 71:26. ఓం తత్సత్.